దేశం కోసం ప్రాణాలర్పించిన త్యాగ ధనులు భగత్ సింగ్, సచీంద్రనాథ్ సన్యాల్, చంద్రశేఖర్ ఆజాద్, సుఖ్దేవ్ దాపర్లు వీరంతా కలిసి నాటి బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడడానికి 1928లో న్యూఢిల్లీలోని కోట్లలో ఓ విప్లవ సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నారు. దాని పేరు హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్, HSRA. దీన్నే హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ ఆర్మీ అని కూడా వ్యవహరించేవారు. నాటి యువకులంతా ఎక్కువ సంఖ్యలో ఆకర్షింపబడి ఇందులో భాగస్వాములయ్యేవారు. అలా సభ్యుడైన వాడే కేశవ్ బలరాం హెగ్డేవర్. తిన్నింటి వాసాలు లెక్క పెట్టే మనస్తత్వం ఉన్న హెగ్డేవర్ త్వరలోనే తన బుద్ధి బయట పెట్టుకున్నాడు. HSRA వివరాలన్నీ రహస్యంగా బ్రిటిష్ అధికారులకు చేరవేయడం ప్రారంభించాడు. ఆ రకంగా బ్రిటిష్ గూఢచారిగా మారిపోయాడు. నాటి బ్రిటిష్ వారి ప్రోద్బలంతో